మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కారు పాదులు. గతంలో రైతులను ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రే పహానీలు, రికార్డులో మార్పులు చేర్పులు, పైసలు పైరవీలతోటి మారినటువంటి పట్టాలు, దశాబ్దాలుగా పల్లెల్ని పట్టిపీడించిన అవినీతితో హడలెత్తిన రైతులు, చెదలు పట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు. రైతులపైకి విఆర్ఓ వ్యవస్థను మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కారు రికార్డుల నిర్వహణ వారికేనట. ఇక ఇది గతంలో ఎట్లా ఉంటుండే, మనం పట్వారికి పోయి సార్ మాకు పాస్ పుస్తకం కావాలి అని పోయి ఇస్తే, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు ఇస్తే ఆ పట్వారి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఏడాది కాలం అయినా కానీ పాస్ పుస్తకాలు ఇవ్వకపోవు మనకు. ఆ మ్యుటేషన్ పేరుతోటి ఇక ఆయనకు పోయినప్పుడల్లా 500 రూపాయలు సమర్పించుకొని రావాలి, పోవాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి. సారు పటేల పట్వారి దొర అనాలే, ఆయనకి ఇవ్వాలి 1000 రూపాయలు 500 ఇవ్వాలి, మన దండం పెట్టి మళ్ళీ రావాలి. ఏదో ఆయన పుణ్యం, ఇక ఆయన పుణ్యం ఇస్తేనేమి ఇచ్చినోడేనా తొందరగా, లేకపోతే ఇంకా ఒక 10 సార్లు వస్తే 10 సార్లు 10 500 వస్తాయి మనకు. వెంటనే ఇస్తే మళ్ళీ రాడు కదా రైతు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థ. విఆర్ఓల చేతుల రికార్డులో పెడితే ఏమవుతుంది, మొత్తం లంచాలకు ఎగబడతారు. మొత్తం వీళ్ళు మొత్తం లంచాలకు ఎగబడి ఇక ఒక్క రోజులో అయిపోయే పనిని 10 రోజులలో చేస్తారు. ఎందుకంటే 10 సార్లు వచ్చిపోతాడు కదా, వచ్చినప్పుడు 500 1000 చేతిలో పెట్టిపోతే 10 సార్లు 10 500 వస్తాయి. ఒకసారి వచ్చిపోతే మహా అయితే 1000 2000 ఇస్తాడు. సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండే మనం గతంలో చూడలేదా? ఇవన్నీ ఉన్నాయి ఇట్లనే. చివరికి ఈ ధరణి రావడంతో ఈ ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండే, మంచిగా ఉండే. కాకపోతే సమస్యలు ఉన్నాయి ధరణిలో, కొన్ని సార్ట్అవుట్ చేసుకొని దాన్ని క్లియర్ చేసి ఉంటే ఏ పంచాయతీ ఉండకపోవు. మళ్ళీ ఇప్పుడు భూభారతి హారతి అని చెప్పేసి దుకాణం తెచ్చారు. మరి ఇప్పుడు దీంట్లో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తెచ్చారు. ఇప్పుడు ఆ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ గతంలో ఏదైతే మనము పట్వారీల కాడికి ఎంఆర్ఓల కాడికి ఎట్లయితే తిరిగినామో ఇక మళ్ళీ అట్లా తిరగాలి. మనం నెలకోసారి మన భూమి చూసుకోవాలి, ఉందా ఏమైనా మీకైనా పోయిందా, ఉందా ఏమైనా మీకైనా పోయిందా. మరిగా ఈ రకంగా ఉండబోతా ఉంది. ఈ హారతి ఏందో, ఈ భారత్ ఏందో, ఈ కథ ఏందో. సర్వేయర్లుగా విఆర్ఓలను నియమిస్తారా? సర్వేయర్లకు విఆర్ఓలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి అవగాహన ఉండదు, ఏముండదు, మరి ఏం చేస్తారో అర్థం కావట్లేదు. విఆర్ఓలు విఆర్ఏలు నాట్ విల్లింగ్, సర్వీస్ రూల్స్ లేక తర్జన భర్జన, నేటితో ముగియనున్న గడువు. పిచ్చోని చేతిలో రాయి లెక్క అయింది పరిస్థితి. ఏమో దోచినట్టు అది చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు దాని మీద, ఆ మంత్రి గారికి అవగాహన లేదు. ఏదో ఒకటి చేయాలి, మనం కేసీఆర్ పెట్టి దాన్ని ఉంచొద్దు అంతే. కేసీఆర్ ధరణి పెట్టినా తీసేయాలి, కేసీఆర్ రైతు బంధు పెట్టినా బంధు పెట్టాలి, కేసీఆర్ రైతు బీమా ఇస్తుండగా బంధు పెట్టాలి. అట్లా కేసీఆర్ ఇచ్చేదాన్ని మనం ఉంచొద్దు, తీసేసేయాలి అన్నీ. ఇదే మార్పు అంటే.